హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్స్కి కొన్ని సూచనలు, జాగ్రత్తలు అండి. ఇన్కమ్ ట్యాక్స్ పేరిట అయితే కొన్ని ఫేక్ మెసేజ్లు వస్తున్నాయి. దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోని చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే యూ హ్యావ్ బీన్ అప్రూవ్డ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ అని సమ్ అమౌంట్తో అక్కడ ఇచ్చి 15,000 ఆర్ 16,000. సో ద అమౌంట్ విల్ బీ క్రెడిట్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ షార్ట్లీ, ప్లీజ్ వెరిఫై యువర్ అకౌంట్ నెంబర్ అని ఏదో ఒక హెడెన్ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంటే 5 అట్లా ఇంటూ పెడతారు కదా, సో అట్లా ఇంటూ పెట్టేసి లాస్ట్లో ఒక 2 నెంబర్లు అట్లా ఇచ్చి ఇఫ్ దిస్ ఈజ్ కరెక్ట్, if this is not correct, please update your bank account information by visiting this link అనేది కింద ఒక లింక్ అయితే ఇస్తారు. అది కూడా షార్ట్ లింక్, షార్ట్ URL. అసలు ఇట్లా ఎవరు చేయకూడదు. సో ఈ సైబర్ నేరగాళ్ళు అయితే చేస్తారు ఫ్రెండ్స్. మీ మీరు ఐటీ రిటర్న్ దాఖలు చేస్తున్నారు, మీకు ఒక 15,000 20,000 మీ రిటర్న్ వస్తుంది. సో ఆ అమౌంట్ మీ అకౌంట్లో పడుతుంది. సో మీ అకౌంట్ నెంబర్ ఇదేనా అని ఏదో ర్యాండమ్గా ఒక నెంబర్ ఇస్తారు. ఒకవేళ ఇది కాకపోతే మీ కరెక్ట్ అయిన అకౌంట్ నెంబర్ను ఇప్పుడు అప్డేట్ చేయండి అని ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ను క్లిక్ చేసినప్పుడు మొదలవుతుందండి అసలు వ్యాపారం అంతా. ఆ తర్వాత ఆ లింక్ను క్లిక్ చేసి మన కరెక్ట్ అకౌంట్ నెంబరు, IFSC కోడ్, ఇవన్నీ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయడానికి అడుగుతుంది. సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్లో మొత్తం అకౌంట్లో ఉండేదంతా అమౌంట్ అంతా ఖాళీ అయిపోతుంది అనమాట. అట్లా ఎవరు చేయకూడదండి. మీకు ఐటీ వాళ్ళు ఎటువంటి ఇట్లాంటి మెసేజ్లు పంపించరు, ఇదంతా ఫ్రాడ్. సో మీ అకౌంట్ నెంబర్ తప్పు ఇచ్చి ఇది మీది కాకపోతే మీది అయితే కరెక్ట్గా రాయండి అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఆల్రెడీ రికార్డు ఉంటుంది కదా, మళ్ళీ మనము వాళ్ళకు అకౌంట్ నెంబర్ చెప్పడం ఎందుకండి. సో కాబట్టి ఇలాంటి ఫేక్ మెసేజ్లు అయితే ఇప్పుడు బాగా ఎక్కువైపోయాయి. బీ కేర్ఫుల్ అండి. దిస్ ఈజ్ ద న్యూ వే టు బ్యాంక్ ఫ్రాడ్. డోంట్ క్లిక్ ద లింక్. అలా మెసేజ్లో వచ్చిన లింక్స్ ఏది క్లిక్ చేయకండి. బీ కేర్ఫుల్. ఫార్వర్డ్ దిస్ మెసేజ్ టు యువర్ కొలీగ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వచ్చింది అని మీ బ్యాంక్ అకౌంట్లో జమ కావాలంటే లింక్ ఓపెన్ చేయండి, డేటా ఫిల్ చేయండి అని మెసేజ్ వస్తుంది. లింక్ కనుక ఓపెన్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అవుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి బీ కేర్ఫుల్ అని అయితే బ్యాంక్ వారు చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఎవరైనా సరే ఐటీ రిటర్న్ దాఖలు చేసిన ఎవరైనా సరే ఈ విధంగా వచ్చిన మెసేజ్కి సంబంధించి ఎటువంటి లింక్స్ అయితే క్లిక్ చేయకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని షేర్ చేయండి.